హలో అండి. గుత్తు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాము. కాకరకాయలని శుభ్రం చేసుకుని, ఆ శుభ్రం చేసుకున్న కాకరకాయల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న కాకరకాయలను తీసుకుని గట్టిగా పిండితే చేదనేది దిగిపోతుంది. అలాగే స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని, ఆ బాణీలో 2 స్పూన్స్ ధనియాలు, 10 నుంచి 15 ఎండుమిర్చి వేసేవి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణీలో ఒక హాఫ్ కప్ పల్లీలు, హాఫ్ కప్పు ఆనియన్, హాఫ్ కప్ టమాటాస్ వేసి ఫ్రై చేయాలి. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముందుగా ఆడబెట్టుకున్న వెండి మిరగాయలు ఇవి ఉన్నాయి కదా, అవి మిక్సీ చేసుకోవాలి. అందులో ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి 8 ఎల్లు రబ్బలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకుంటాం కదా. తర్వాత ఈ ఫ్రైలో 4 వెండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని వాటిని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే బాణీలో కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న కాకరకాయని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటాగా మధ్యలో కరివేపాకు కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాకరకాయలని మనం ఫ్రై చేసుకుంటామన్నమాట. ఇలా అయిన తర్వాత మనం ముందుగా అడిగి పెట్టుకున్న ఎండుమిరగాయ కారం వేసుకుని ఒకసారి కలబెట్టి పల్లీలు ఆనియన్స్ కలిపిన గుజ్జు కూడా వేసేసుకొని మొత్తం కలిపేయాలి. ఇలా సిమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా స్లోగా కలిపేసి తర్వాత అందులో కొంచెం 1 స్పూన్ అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి అలా కలిపేసి దానిపైన ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టండి. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల తర్వాత తీసేస్తే గుత్తు కాకరకాయ ఫ్రై రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ follow my channel and likes.